మాట చెప్పాల్సి వస్తుంది. ఈ కడప గడ్డలో ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మహానాడు జరిపి మీరు ఏదో సునకానందాన్ని పొందాలా, మేము కడపలో ఈ జరిపి మేము విపరీతమైనటువంటి ఆర్భాటం చేసి జగన్మోహన్ రెడ్డి మనుషులకు ఏదో బాధ కలిగించాలనే ప్రయత్నం చేయాలని మీరు అనుకుంటే అమాయకులారా, మీరు తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులకు చెప్తా ఉన్నా. నక్కకు పులి మాదిరి వాతలు పెడితే నక్క పులి అవుతుందే? నక్కకు పులి మాదిరి వాతలు పెడితే పులి కాదు, అది నక్కే. మీరు కడప గడ్డలో మహానాడు జరిపినా కూడా మీరే ఈ కడప ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంతం, ఈ కడప గడ్డ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సొంతం. ఇది ఆయన్ని ప్రేమించే మనుషులు, ఇది ఆయనకు సంబంధించినటువంటి ఇలాకా. మీరు ఏమి చేసినా కూడా కడప గడ్డలో నక్కకు వాతలు పెడితే పులి ఎట్లా కాదో మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. మీరు 5 లక్షల మంది జన సమీకరణతో కరోనా వ్యాప్తిని చేసి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసే, శ్మశానాన్ని చేసే ఈ కార్యక్రమాన్ని మీరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. బాధ్యత రాహిత్యంగా మీరు ప్రవర్తించొద్దు, బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది. మీరు